ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ దూకుడు పెంచింది. ఒకరోజు గ్యాప్తో విజయసాయి, మిథున్ రెడ్డి విచారణకు రాబోతున్నారు. ఒకరోజు ముందే వస్తానని చెప్పిన విజయసాయి మరుసటి రోజుకి పోస్ట్ పోన్ చేశారు. కోర్టు పర్మిషన్తో మిథున్ రెడ్డి సిట్ ముందు కూర్చోబోతున్నారు. కసిరెడ్డి కనుక విచారణకు వస్తే కేసును వేగంగా తేల్చేస్తామని సిట్ చెబుతోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సెట్ స్పీడ్ ని పెంచింది. 19వ తేదీన విచారణకు హాజరు కావాలని మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. సెట్ నోటీసులను ఆయన హైకోర్టులో సవాల్ చేయగా న్యాయస్థానం విచారణకు సహకరించాలని ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 19న విచారణకు రావాలని తాజాగా సెట్ నోటీసులిచ్చింది. దాంతో ఆయన హైకోర్టులో మళ్లీ పిటిషన్ దాఖలు చేశారు. సెట్ విచారణకు వెళ్లే సమయంలో న్యాయవాదిని అనుమతించాలని, విచారణలో స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆడియో వీడియో రికార్డింగ్ చేసేలా ఆదేశాలివ్వాలని పిటిషన్లో కోరారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం న్యాయవాది వెళ్లడానికి అనుమతిస్తూనే స్టేట్మెంట్ రికార్డు చేసే ప్రాసెస్లో జోక్యం చేసుకోవద్దని ఆదేశాలిచ్చింది. విజువల్ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసిన చోట స్టేట్మెంట్ రికార్డు చేయాలని ఆదేశించింది. తీర్పు మధ్య మార్గంగా ఉండడంతో మిథున్ రెడ్డి 19న సిట్ ముందు హాజరవుతారని అధికారులు భావిస్తున్నారు. ఇదే లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి శుక్రవారం సిట్ ముందు విచారణకు హాజరు కానున్నారు. మొదటి గురువారమే వస్తానన్నారు. కానీ పలు కారణాలతో హాజరు కాలేకపోయినట్టు చెప్పారు. శుక్రవారం హాజరవుతానని అధికారులకు సమాచారమిచ్చారు. సాక్షిగా విజయసాయి చెప్పే అంశాలు ఈ కేసులో కీలకమవుతాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ స్కామ్ కి సంబంధించి సిట్ అధికారులు కీలకమైన సమాచారాన్ని సేకరించారు. దర్యాప్తులో భాగంగా ఈ వ్యవహారం మొత్తం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని అనుమానిస్తున్నారు. ఆయనకు 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ విచారణకు రాలేదు. కసిరెడ్డి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి. ఈ కేసులో మరింత లోతుగా విచారించాలని భావించిన సిట్ అధికారులు పాత్రధారులు, సూత్రధారులను విచారించేందుకు సన్నద్ధమవుతున్నారు.